జైపూర్ పింక్ ప్యాంథర్స్ ఫస్ట్ రైడ్ ఉంటుంది. అంటే నితిన్ ధన్కర్ ఫస్ట్ చేస్తాడా లేదా అలీ సమా చేస్తాడా చూద్దాం. తన మొదటి రైడ్ లోనే ఎలాంటి పాయింట్స్ తీసుకొస్తాడనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. పీకేఎల్ కెరీర్ లో నితిన్ ధన్కర్ 361 రైడ్ పాయింట్స్ ఉన్నాయి, 8.8 యావరేజ్ అండ్ 19 సూపర్ టెన్స్ తో ఉన్నాడు. బ్రిలియంట్ రైడర్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో నెంబర్ 3 రైడ్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు ఇప్పటి వరకు. బిర్లా వైట్ టైల్ స్టేక్స్ సూపర్ టాకిల్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి అవకాశం అయితే ఉంది. డీప్ గా వచ్చాడు. ఈసారి మాత్రం ట్యాకిల్ చేసింది జైపూర్ పింక్ ప్యాంథర్స్. మొదటిసారి ట్యాకిల్ అవ్వబడ్డాడు అక్కడ. దాకర్ దేవాంక్ లేదు, ఇన్ ది ఎయిర్ ఉన్నట్టుగా ఉన్నాడు. అండ్ yes, మరి బిర్లా వైట్ టైల్ స్టిక్ సూపర్ టాకిల్ జరిగింది ఇక్కడ. దాకర్ దేవాంక్ గెలుస్తాడా చూడాలి. ఇక్కడ బోనస్ అయితే కంఫర్టబుల్ గా ఇచ్చేసారు. అండ్ డీప్ గా వచ్చిన తర్వాత డబుల్ టై హోల్డ్ సోలోగా ట్యాకిల్ చేసింది జైపూర్ పింక్ ప్యాంథర్. బ్రిలియంట్ ట్యాకిల్ ఇది. ఆల్ అవుట్ కూడా పాయింట్స్ లభించాయి జైపూర్ కి. అందుకోలేకపోయాడు. అండ్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ మెల్లిగా స్కోర్ డిఫరెన్స్ ని పెంచుకుంటూ వెళ్తోంది. నెక్స్ట్ హాఫ్ మరి బెంగాల్ వారియర్స్ కి ఫస్ట్ రైడ్ ఉంటుంది కాబట్టి ఇదే అడ్వాంటేజ్. టాస్ గెలిచిన టీం కి ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ లాస్ట్ టైం అయితే కంప్లీట్ అవడానికి వస్తుంది. ఇక్కడ ట్యాకిల్ చేసింది లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. అండ్ ఫస్ట్ ట్యాకిల్ పాయింట్ పవర్డ్ బై శ్రీరామ్ ఫైనాన్స్. సెకండ్ హాఫ్ లో ఇది రైడ్. అలాగే బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ టాకిల్ అవకాశం కూడా ఉంది. అండ్ జరిగిపోయింది కూడా. ఛాన్సే లేదు, వెళ్ళనివ్వట్లేదు. మొత్తం ఆ సైడే ఉండిపోవాలన్నారు. ఇది బిర్లా వైట్ టైల్ స్టిక్స్ సూపర్ టాకిల్ అదిరింది, పట్టు అదిరింది. ఆల్ అవుట్ ప్రమాదంలో ఒకే ఒక్క రైడర్ ఉన్నాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి ట్యాకిల్ చేస్తే ఇక్కడ ఆల్ అవుట్ సాధించినట్టే. మిడ్ లైన్ కి చాలా చాలా క్లోజ్ గా వచ్చాడు రైడర్. కానీ అక్కడ ట్యాకిల్ యాంకిల్ హోల్డ్ సాలిడ్ గా ఉంది కాబట్టి ట్యాకిల్ సక్సెస్ అయ్యింది. 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్, టోటల్ గా 3 పాయింట్స్ లభిస్తాయి. ఈ సమాధి మరొకసారి చూడొచ్చు. తన ఫుట్ వర్క్ డిఫరెంట్ గా ఉంటుంది. ఈ డిఫరెంట్ ఫుట్ వర్క్ లోనే పడిపోతారు రైడర్ డిఫెండర్స్. ఇది ఆల్మోస్ట్ ఇది సూపర్ రైడ్ అయ్యే అవకాశం. సూపర్ రైడ్ గా మారే పూర్తి అవకాశం ఉంది. అలీ ఇస్ పంప్డ్. బోనస్ +3 యూపీఐ లైట్ సూపర్ రైడ్ ఇది. అండ్ సోలోగా సింగిల్ గా ఒకటే టాకిల్ చేస్తా, ఒకటే పాయింట్ ఇస్తా అంటున్నాడు. దేవాంక్ ఏమో లేదు కాదు నాకు ఇంకా పాయింట్లు కావాలంటున్నాడు. మనం చూస్తున్నాం శ్రీరామ్ ఫైనాన్స్ విన్నింగ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి.